గాజా యుద్ధం, ఇజ్రాయిల్ పాలస్తీన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలు ఎప్పటికి కూడా మర్చిపోలేవు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక విషాదకరమైనటువంటి యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ యుద్ధం ఎందుకు మనం విషాదం అంటున్నాం అంటే యుద్ధం అంటేనే ప్రాణహాని ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే ఇరువైపులా కూడా ఆస్తి నష్టాలు ఉంటాయి. అలాగే దేశాల మధ్య అనేక రకాలైనటువంటి ఆపత్తు విపత్తులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ యుద్ధంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు పసిపిల్లలు కావడం చేత అది నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొక్క మనసును కదిలిస్తున్నటువంటి ఒక అంశంగా ఇప్పుడు మిగిలిపోయింది. అలాగే గాజా యుద్ధం ప్రారంభం, అసలు ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ఉన్న కారణాలు, అలాగే యుద్ధంలో ఏర్పడినటువంటి అనేక అంశాలని, ముఖ్యంగా అక్కడ చిల్డ్రన్ ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల గురించి, ప్రధానంగా ఒక సమస్య ఉంది, అది అందరినీ కూడా బాధకు గురి చేస్తున్నటువంటి ఒక సమస్య ఇప్పుడు పిల్లల్లో ఉంది. మరి ఆ సమస్య ఏంటి, దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 7, 2023 ఆ రోజు హమాస్ చేసినటువంటి దాడి, ఇజ్రాయిల్పై చేసినటువంటి దాడి అది ఎవరు కూడా క్షమించరు, సమర్థించరు. పీస్ఫుల్గా తన మానాన తాను ఉంటున్నటువంటి ఆ ఇజ్రాయిల్లో కంట్రీ సైడ్ ఏదైతే ఉందో, బార్డర్ ఏరియాకు దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అనుకోని విధంగా దొంగ దెబ్బ తీశారు. హమాస్ సాయుధ పోరాటం చేయగలిగినటువంటి ఆ బ్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అనుకోని విధంగా ఒక మెరుపు దాడి చేశారు. అలాగే రాకెట్స్ కూడా ఫైర్ చేశారు, మిసైల్స్ ఫైర్ చేశారు. అసలు ఆ రోజు జరిగినటువంటి గందరగోళం అంతా ఇంతగా చెప్పటానికి ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఇప్పుడు ఎటువంటి యుద్ధం కానీ అలాగే యుద్ధ సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి ఒక స్థితిలో హమాస్ చేసినటువంటి ఈ దాడి ఎవ్వరూ ఎప్పటికీ క్షమించరు. దాని యొక్క పర్యవసానం పాలస్తీన్ కూడా చాలా భారీ మూల్యంతో చెల్లించుకుంది. పెద్దలు దానికి గురి అయితే పర్వాలేదు, కానీ చిన్నారులు, పసిపిల్లలు, చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళల్లో చాలామంది కూడా అనేక రకాలైన మానసిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావడం మనల్ని అందరినీ చాలా బాధకు, అలాగే మనల్ని అందరినీ మరొక మారు ఆలోచింపజేస్తోంది. అసలు వీళ్ళు చేసేటువంటి ఇప్పుడు ఈ సివిలియన్ కాంబాట్ నుంచి మిలిటరీ కాంబాట్ లాగా అయిపోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఐడిఎఫ్ చేసినటువంటి దాడి కూడా చాలా ప్రమాదకరంగా మారింది. అక్టోబర్ 23లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగింది. అంటే మనం ఊహించవచ్చు ఆ ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత డేంజరస్గా ఉంటుంది. ఒక విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే ఈ యుద్ధంలో వాడినటువంటి కెమికల్స్ కానివ్వండి, అలాగే ఆ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ కాంబాట్స్లో సివిలియన్స్ ఎక్కడ కూడా ఇబ్బందికి గురి కారాదు. ఈ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య మాత్రమే యుద్ధం కొనసాగాలి. అలాగే యుద్ధంలో వాడేటువంటి వెపన్స్ కానివ్వండి, కెమికల్ హజార్డ్స్, బయలాజికల్ హజార్డ్స్, ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్ని కలిగించేటువంటి, మానవ ఉనికికి ఉపద్రవం కలిగించే ఎటువంటి కెమికల్ కూడా వాడరాదని చెప్పారు. కానీ అలాంటి వెపన్స్ కూడా వాడటం జరిగింది అని ఇప్పుడు మనకు సమాచారం వస్తుంది. మరి ఇజ్రాయిల్ ఇంతలా రియాక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే ఉన్న పళంగా హమాస్ అనేటువంటి ఒక దళం వెళ్ళి ఇజ్రాయిల్ను ఊచకోత కోసింది. దాదాపు 1200 మంది అక్కడ చనిపోయారు ఆ రోజు దాడిలో. అలాగే 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. మరి దీంతో ఇజ్రాయిల్ ఒక్కసారి ప్రతీకార ద్వేషంతో రగిలిపోయింది. దాని పర్యవసానమే అక్కడ పాలస్తీన్లో ఉన్నటువంటి గాజాతో సహా అన్ని ప్రధానమైనటువంటి ఆ ఖాన్ యూనిస్ కావచ్చు, అన్నీ అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా శిథిలావస్థ. ఇప్పుడు మన విజువల్స్ కూడా చూపిస్తున్నాయి మీకు. రబుల్ అని అంటాం, అంటే ఒక మిసైల్ ఒక బిల్డింగ్ను కానీ ఒక స్ట్రక్చర్ను పడగొట్టిన తర్వాత మిగిలినటువంటి భాగాల్ని రబుల్ అని మనం అంటాం. ఇప్పుడు అటువంటిదే మనం చూస్తున్నాం, అంటే శిథిలాలు అని అంటాం కదా. ఆ శిథిలాలు ఎంతటి విపత్తు మనం ఒక్కసారి గమనించవచ్చు. అసలు ఇజ్రాయిల్ కూడా ఇక రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా బాంబుల వర్షం కురిపించింది.
అలాగే ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇది నాన్ రెసిడెన్షియల్ ఏరియా, ఇది మిలిటరీ ఏరియా, ఇది నాన్ మిలిటరీ ఏరియా అనేటువంటి ఒక డిస్క్రిమినేషన్ లేకుండా చేసినటువంటి యుద్ధంలో దాదాపు మనం క్యాల్కులేషన్స్ ప్రకారం కూడా WHO ఇచ్చినటువంటి ప్రకారం, అలాగే యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ప్రకారం, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ప్యాలెస్తీన్ కానివ్వండి, అలాగే ఇజ్రాయిల్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 30,000కు పైన ఈ చిన్నారులే చనిపోయారు. అసలు చిల్డ్రన్ అరౌండ్ 30,000 చనిపోయారంటే అది ఎంత ఘోర విపత్తో మనం ఆలోచన చేయొచ్చు. అలాగే మరొక 20,000 మంది 30,000 మందికి తీవ్రమైన గాయాలతో ఉన్నారు. అంటే మనం కూడా చూసామండి ఆ విజువల్స్. యాంపిటేషన్ అంటే చిన్నారులు ఉంటారు, వాళ్ళకి చేతులు కాళ్ళు, అలాగే కొంతమందికి మోకాలు దాకా, కొంతమందికి 2 కాళ్ళు 2 చేతులు, అంటే కంప్లీట్గా అతను ఇక ఏమి చేయలేనటువంటి ఒక దుస్థితిలో ఉండే ఆ చిన్నారులను కూడా మనం చూసాం. ఇక పెద్దవాళ్ళలో కూడా చాలామందికి ఇటువంటి ఇబ్బందులు అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఆ చిన్నపిల్లల విషయంలో మనం ఎందుకు బాధపడుతున్నామంటే వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. ఈ దాడిలో చాలామంది చనిపోయారు. అంటే యుద్ధం మొత్తం మీద మనం చూస్తే ఇరువైపులా లెక్కలు వేసుకుంటే దాదాపు 1,00,000 మంది చనిపోయారు. అంటే ఇది ఎంత పెద్ద మారణహోమో మనం చూడొచ్చు. దానికి కారణం ఏంటి అంటే హమాస్ చేసిన ఒక్క దూకుడు పనికి 1,00,000 మంది చనిపోవడం జరిగింది. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలని అరికట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా మనం ఈ యొక్క విజువల్స్ చూసి, అలాగే యుద్ధాల నుంచి ఎంతో నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక చిన్న తప్పు, ఒక పని వల్ల దాన్ని ప్రతీకారంగా తీసుకున్నటువంటి ఇజ్రాయిల్ కూడా అసలు ఒక డిస్క్రిమినేషన్ లేకుండా వెపన్స్ వాడటం, రెసిడెన్షియల్ ఏరియాస్పై వాడటం. ఈ మధ్యకాలంలో మనం ఇరాన్ యుద్ధంలో కూడా చూసాం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అండ్ US యుద్ధంలో కూడా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఇరాన్లో ఉన్నటువంటి ఒక స్కూల్పై దాడి చేసింది అమెరికన్ ఆర్మీ. దాంట్లో 3 మిసైల్స్ కంటిన్యూస్గా వేయటం వల్ల స్కూల్ బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. అసలు పీసెస్ అయిపోయింది. 270 మంది ఆ విద్యార్థులను చనిపోయారు. ఇక ఇంతకంటే ఈ యొక్క మోడర్న్ సివిలైజ్డ్ అండ్ ఎన్లైటెండ్ వరల్డ్లో ఇంతకంటే ఘోరం ఉంటుందా, దారుణం ఉంటుందా చెప్పండి. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అని, ప్రెసిషన్కు మారుపేరైన ఆయుధాలు వాడతామని చెప్పే అమెరికా స్కూల్ బిల్డింగ్ను టార్గెట్ చేయటం ఎవరైనా ఖండించారా? అలాగే ఇక్కడ కూడా ప్యాలెస్తీన్లో కూడా మనం చూసినట్టయితే చిన్నారుల ప్రాణాలు అలా వెళ్ళిపోయాయి. మనం చూస్తుంటేనే మిసైల్స్ దాడి జరగటం. ఇక్కడ ఘోరం ఏంటి అంటే మిగిలిన ప్రాణాలతో ఉన్న వాళ్ళని చూసుకోవటానికి కూడా ఎవరూ లేరండి. మరి ఆ చిన్నారుల యొక్క పరిస్థితి ఏంటి? ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయారు, ఇటు లేచి నడవటానికి కూడా కుదరకుండా తీవ్రమైనటువంటి ప్రాణాపాయమైన గాయాలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంకో దారుణం ఏంటంటే అసలు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్స్ ఉన్నా ఎక్విప్మెంట్ లేవు, ఎక్విప్మెంట్ ఉన్నా మెడిసిన్ లేదు, మెడిసిన్ ఉన్నా స్టాఫ్ లేరు, స్టాఫ్ ఉన్నా పవర్ లేదు. చూసారా 1 by 1 ఆ విపత్తు అనేటువంటిది ఎలా ఉందంటే ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళని అక్కడ తీసుకుపోవటానికి అంబులెన్స్ సర్వీసెస్ లేవు, అక్కడ ఈ అడిక్వేట్ ఈ ఫెసిలిటీస్ లేవు, నెంబర్ ఆఫ్ బెడ్స్ లేవు. అంటే ఈ కొరత, ఈ రకమైనటువంటి స్థితిని ఒక్కసారి మనం అందరూ కూడా ఒక ఎన్లైటెండ్ పీపుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఏదో దాడి జరగటం వల్ల దాని ప్రతిరూపం, ఆ ప్రతిధ్వని అనేటువంటిది, ఆ ప్రకంపన ఎలా వెళ్తుందో ఒక్కసారి చూడాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మిగిలిన సజీవంగా ఉన్న ఆ పిల్లల్లో కూడా ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు గుర్తించింది WHO. అదేంటి అంటే దాంట్లో దాదాపు 30,000 పైచిలుకే పిల్లల్లో వినికిడి శక్తిని కోల్పోయారు. ప్రాణాలతో ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ యాంపిటేటెడ్, సమ్ పీపుల్ ఆర్ విత్ ఆర్గాన్స్, కానీ వినికిడి శక్తి కోల్పోయారు చాలామంది. దానివల్ల ఆ చిన్నారుల్లో భాషను నేర్చుకునే అవకాశం లేదు, భావ ప్రకటన చేసే అవకాశం లేదు, అలాగే సామాజికమైన బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక ప్రయోజనం కూడా లేకుండా వాళ్ళు అలా జీవోత్సవంలాగా మిగిలిపోయారంటే అది ఎంత బాధ, అలాగే అది ఎంతటి దుస్థితో మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే చాలా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఎప్పుడైతే ఈ యొక్క వినికిడి లోపం వస్తుందో, వినికిడి లేకపోతే మనకి ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేమండి.
మరి ఇక్కడ వీళ్ళకు కాక్లియర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎక్కడైతే ఈ చెవిలో ఉన్నటువంటి సెల్స్ ఏదైతే హెయిర్ సెల్స్ ఏదైతే ఉంటాయో, ఆ హియరింగ్ సెల్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ యొక్క దాడిలో నష్టపోయారు. వాళ్ళు ఎలా నష్టపోయారు అంటే, అసలు ఒక బాంబ్ అనేటువంటిది, ఒక మిసైల్ అనేటువంటిది పడినప్పుడు అక్కడ అది కలిగించేటువంటి ఫిజికల్గా చేసే డివాస్టేషన్తో పాటు కొన్ని గ్రౌండ్ వేవ్స్, బ్లాస్ట్ వేవ్స్ అనేవి ఆ మొత్తం సరౌండింగ్ ఏరియాలో స్ప్రెడ్ అవుతాయి. ఆ బ్లాస్ట్ వేవ్స్ వచ్చి డైరెక్ట్గా ఎప్పుడైతే వెన్ దే ఇంపింజ్ అపాన్ ది వెరీ ఫైన్ సెల్స్ ఆఫ్ ఇయర్, మన చెవి లోపల ఉన్నటువంటి భాగాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయండి. అది మీ అందరికీ తెలుసు. ఆ సూక్ష్మమైనటువంటి ఆ సెల్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఏదైతే ఇస్తుందో ఆ వ్యవస్థ వల్లే మనకు వినికిడి శక్తి అనేది వస్తుంది. ఆడిటరీ సిస్టమ్ అలా సెన్సిటివ్గా ఉంటుంది. మరి ఇక్కడ అయినటువంటి ఆ ఇంపాక్ట్, డివాస్టేషన్, డిస్ట్రక్షన్ వల్ల ఏమైందంటే బ్లాస్ట్ వేవ్స్ వచ్చి డైరెక్ట్గా అటాక్ చేయటం వల్ల ఆ లోపల ఉన్న సెన్సిటివ్ సిస్టమ్ చెడిపోయింది. ఇయర్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినింది. దానివల్ల వినికిడి శక్తిని కోల్పోయారు. మనం ఇప్పుడు చూసినట్టయితే దానివల్ల అసలు వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు పాసిబిలిటీ లేకుండా అయిపోయింది. మరి ఈ దుస్థితి వెనక ఇప్పుడు వాళ్ళని ట్రీట్ చేయాలి అన్నా అక్కడ ఈ స్పీచ్ థెరపీ సెంటర్స్ కానీ, హియరింగ్ థెరపీ సెంటర్స్ కానీ, అలాగే వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ కానీ, అసలు వీళ్ళ పేరెంట్స్ కానీ లేరండి. మరి ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఎలా వాళ్ళ యొక్క మనుగడ కొనసాగించాలి? చాలామంది అయితే 2 years 5 years వాళ్ళకి ఇప్పుడే హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది అయిపోయింది. ఎందువల్ల వాళ్ళకు అంటే చెవి అనేటువంటిది చాలా సెన్సిటివ్గా ఉంటుందని మనం అనుకున్నాం. కాన్స్టెంట్గా ఆ విమానాల మోత, యుద్ధ విమానాల మోత వేరేగా ఉంటుందండి. అలాగే బాంబుల యొక్క ఆ విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడుకున్న ఆ శబ్దాలు, ఇక సైరన్లు నిత్యం ఎప్పుడైతే యుద్ధం ఒక విపత్తు రాబోతోందో ఆ లొకాలిటీలో కొన్ని సైరన్స్ అనేవి ప్లే చేస్తారు. మరి వాటిని వినటం, అలాగే ఒక బిల్డింగ్ పడిపోయేటప్పుడు వచ్చేటువంటి, ఆ కూలిపోయేటప్పుడు వచ్చేటువంటి ఆ భయంకరమైన చప్పుళ్ళు, అది రాత్రిపూట కూడా జరుగుతోంది ఎక్కువగా. ఇక ఆర్తనాదాలు, ఇవన్నిటి వల్ల వాళ్ళ యొక్క సిస్టమ్ చెడిపోయింది. ఇప్పుడు ఆ ఇయర్ టు బ్రెయిన్ వ్యవస్థ అనేటువంటిది కంప్లీట్గా స్పాయిల్ కావటం వల్ల వాళ్ళకు రెస్టరేషన్ ఆఫ్ దిస్ హియరింగ్ ఫ్యాకల్టీ అనేది చాలా కష్టంగా ఉంది. మరి వాళ్ళకు క్వాలిఫైడ్ అక్కడ డాక్టర్స్ లేరు. చాలామంది మనకు తెలుసు హాస్పిటల్స్, అలాగే డాక్టర్స్ కూడా చనిపోయారు. అలాగే మనం చూస్తున్నాం అంబులెన్సెస్, అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఏదైతే హెల్ప్ చేయడానికి వచ్చాయో వాటిని కూడా అటాక్ చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ వ్యవస్థ లేదు. వ్యవస్థ ఉన్నా దానికి కావాల్సిన ఫండ్స్ లేవు. మరి ఈ అవస్థలతో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో పిల్లల యొక్క మానసిక స్థితి చూడండి. చాలామంది వీటి వల్ల మనం అనుకుంటున్నాం హియరింగ్ ఒకటే కాదండి, మానసికంగా కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. మరి ఆ మానసికంగా అటువంటి డిస్టర్బెన్స్కి గురైనటువంటి ఆ పిల్లలకు మరి మేలు చేసేటువంటి అవకాశం, ఆ వ్యవస్థ, ఆలోచన ఎవరికి ఉంది చెప్పండి? ఎంతసేపు ఇక్కడ హమాస్, హెజ్బుల్లా, అటు ఇజ్రాయిల్, ఇలా పెద్ద పెద్ద వ్యవహారాలు, వీళ్ళ ఒప్పందాలు, మళ్ళీ కాల్పులు, మళ్ళీ మోతలు, మళ్ళీ భవనాల కూల్చివేత, ద్వేషం, ప్రతీకారం, దాడి, ఇవే చూస్తున్నాం. కానీ పసిపిల్లలు అసలు ఈ యొక్క పగలకు, ప్రతీకారాలకు అతీతం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సివిలియన్స్ యుద్ధం జరిగినప్పుడు ఎంతసేపు ఇజ్రాయిల్ ఏమంటుందంటే ఈ యొక్క హమాస్కి సంబంధించిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మేము రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోకి వచ్చాము. దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందువల్ల అంటే హమాస్ యొక్క ట్రిక్ కూడా, స్ట్రాటజీ కూడా అదే, అటాక్ చేయటం, దొంగ దెబ్బ తీయటం, అలాగే వెళ్ళి సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు తలదాచుకోవటం. వాళ్ళు చేసిన పనికి ఈరోజు పసిపిల్లలు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు. మనం ఒక్క ఇజ్రాయిల్ని అనలేమండి, ఇరువైపులా కూడా తప్పు ఉంది. కాబట్టి ఇరువైపులా కూడా సంయమనం కనుక ఉండింటే, సరి అయిన మార్గం, సరి అయిన డైలాగ్తో కనుక మీరు పరిష్కారం చేసుకుంటే ఈరోజు ఈ పిల్లలకు ఇటువంటి దుర్గతి వచ్చేదని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటిది వేరే దేశాలకు వెళ్ళే స్తోమత లేదు. అసలు ఇప్పటికి కూడా అక్కడ రీకన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేపట్టలేదు. మరి ఆ పిల్లలేమో నానాటికి వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది.
వాళ్ళకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డయట్ అనేది మామూలు డయటే లేదు, ఇక న్యూట్రిషియస్ అని మనం ఎక్కడ చెప్తాం. మనం ఒక్కసారి విజువల్స్ చూస్తే కూడా పరిస్థితి అలా ఉన్నటువంటి నేపథ్యంలో నార్మల్సీ రావాలి అంటే ఎంతో కాలం పడుతుంది. మరి అంతకాలం ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇక్కడే కాదండి, ఆఫ్రికాలో కూడా సూడాన్, మాలి, బుర్కినా ఫాసో, అలాగే సిరియా, ఇక్కడంతా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మనసు ఎంతో కలవరానికి గురి అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఇవే కాకుండా కొన్ని చోట్ల చాలా దేశాల్లో తీవ్రమైన దుర్భిక్షం, క్షామం, వాటి వల్ల ఇమిగ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఇంటర్నేషనల్గా మనం కేవలం మన ఇంట్లో మన పిల్లలు బాగుంటేనే సరిపోతుంది అని అనుకుంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రొట్రాక్టెడ్, ఒక నారో మైండెడ్ థింకింగ్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ పిల్లలు ఉన్నా, ఎక్కడ ఇబ్బందులకు గురవుతున్నా కూడా వాళ్ళని మన పిల్లలుగా భావించి మనం పరిష్కారం దిశగా అందరూ ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈరోజు ఏ దేశంలో ఉన్నటువంటి పిల్లలైనా కూడా ఒక సురక్షితమైన భవితవ్యాన్ని, అలాగే ఒక సురక్షితమైనటువంటి ఒక ఫ్యూచర్ను, అలాగే ఒక సురక్షితమైనటువంటి వ్యవస్థను, మార్గాన్ని, వాళ్ళ జీవితంలో ఒక కొత్త కాంతుల్ని చూస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ లెట్ us hope that will happen. Thank you.